ఈరోజు నా రాశి ఫలాలు ఎట్లున్నాయి చూసుకుందామప్పా. ఏడిపోయింది ఎనుకొట్టి రాశి. పరిస్థితులు అనుకూలిస్తాయి, ప్రతికూలతను అనుకూలంగా మలుచుకుంటారు. బాగుందా బావు? ఈసారి అయితే బాగుంది, ఏం పర్లే. ఇది డబ్బుకి ఇబ్బంది ఉండదా? ఎన్ని రోజులు అయిందప్ప నా రాశిలో డబ్బులకి ఇబ్బంది లేదనేది వచ్చింది. ఏమైనా కానీ ఈసారి ఇంకా ఎనగొట్టి పోయినట్టే ఇంక మంది. ఇది దెబ్బలు తింటామా? ఇదేంద్ర ఇది అన్ని బాగుండి ఇదొకటి ఏమైంది? దీనికి రిమ్మ తెగులు పట్టింది. దానికి డబ్బులకి ఇబ్బంది లేదా అన్నారు. ఇది ఎవరికైనా చెప్పాలా? ఆడ నెట్టికలుగాడు పోతున్నట్టున్నాడు. నాకు డబ్బులకి ఇబ్బంది లేదనేది వీని షోలోకి వేసినానంటే వీడు ఊరంతా వాసన పెట్టేస్తాడు. అప్పుడు మనం ఎవడు అడిగినా డబ్బులు ఇస్తాడు. అది మన రాసి బలము. ఉండ లే రెట్టికల్లు ఈడ కందిసేనులో కూర్చున్నా చూడు. లేదు అర్జెంట్ రా, నీకు ఒక విషయం చెప్పాలరా. రారా సామి, నీకు చెప్పాలా ఒక విషయం, అర్జెంట్ చెప్పాలా. ఏం రా పొద్దున్నే నువ్వు అటు చేతితో పోయిద్దామంటుంటే ఏంది నీది రావుడి? నెట్కల్లు ఈసారి రాశి ఫలాలు ఎట్లా వచ్చినాయి తెలుసా? ఒలే నేను ఏంది పట్టుకున్నా, గడ్డి పరక పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. అట్లుందిరని నా రాశి ఈ రోజు. అట్లుంది. ఇంకోట్లే డబ్బులకి ఇబ్బంది లేదంట. నాకే ఎవడైనా ఏమన్నా ₹1,00,000 నాకు ఇచ్చినా కూడా వానికి అట్లే తీరిపోతుందంట. మేలుగా వచ్చింది కదా రాశి పొద్దు. మరి ఏమనుకున్నారా నెట్కల్లు? అదే నీకు చెప్దామంటే నువ్వేం పోదు అట్లా పోతానా? నాదు సూర్యులు ఎట్లా యాదరా నీది? అదే రా తేలురా. అదేలే ఉండే చూస్తా. చూడరా తేలు కాదలే నీది. తేలు అంటే వృచ్చకం అంటే తేలు. రుచుకుమేలే చూస్తా. చూడు. వ్యవహారాల అనుకూలత, ధన ప్రాప్తి ఉన్నాయి. బాబా నాకు కూడా బాగానే ధనం ఉందిలే. ఏం పంగ పొడుస్తావని నీకు ధన ప్రాప్తి ఉందనేది చెప్పినారు. కానీ అది అన్ని పనులు చేసుకుని సరిగ్గా చేసుకునేవానికి నువ్వేమో పని బాట పొడుస్తావా రే? నీకు ఏమన్నా నాకు కూడా ధన ప్రాప్తి ఉందంట. రోజు ముందు పోపా. ఇంకో లైనా ఉండ. దూరపు బంధుత్వాలు బలపడతాయంట. ఓహో బంధువులు వస్తారేమట్లయితే? బంధువులు వస్తారట్లయితే ఎండిపోయిన చెట్టుకి ఇన్ని రవ్వంత నీళ్ళన్నా పోసేవాళ్ళే నువ్వు. నీ మకానికి ఎవడైనా బంధువులు వస్తే ఇంత ముద్దు భూ పెట్టే శాతం కదా, నీ బంధుత్వాలు బలపడతాయా? నీకు కాదులే బాయ్. చూడప్ప ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తారు అనుందాపా. అందుకే ఈసారి టయానికి చేను కోయాలనుకున్నానప్పా. కందిసేను నెట్టుకలగా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉండేవాడు నువ్వు టయానికి చేను కోపిస్తావులే. చెప్తున్నారు బాయ్ ప్రతిదీ నీకు అనుకూలం అంటే ఈసారి నీకు ఏం బాగలేదు రాశికి. నాదే బాగుండేది. కింద చూడప్పట్లా కింద లాస్ట్ చెప్తా చూడు. చెప్పు. అతిగా శ్రమించి అదనపు చేసి ఏ విషయాలైనా తేలిక తీసుకోవద్దు. ఒత్తిడి పెరుక్కోకుండా చూసుకో. నెట్టికల్లు నువ్వు ఊరికినే పంగు పడుచుకోకుండా అది టయానికి కాలే ఇది టయానికి కాలే అని ఒత్తిడి పెట్టుకుంటే మళ్ళీ నువ్వు టప్పగిన కట్టేవు రే. నెట్టికల్లు జాగ్రత్తరా. చూడరంతా అన్ని అబద్ధాలు చెప్పినట్టుండవులే నువ్వులే. నీ అంత వరెస్ట్ రాసి మనలకలే నేను చూడలేదు ఇప్పటి వరకు. ఇవాళ బాగా చూసుకోలే అప్పుడే ఏమైంది నీకే? లేదు ఇంకా పొయ్యే కొద్ది వనేళ్ళకి అవన్నీ చెప్తాను. ఎంతో చూసినా వనేళ్ళకలే కుక్కలు చెప్పిన ఇస్రాకులాగానే ఉందిలే. ఇంకా నేను చదువుకి వినిపించినాను అనుకో నెట్కల్లు నువ్వులే. మన కందిసేను ఏమైనా చేసుకునేవప్ప నువ్వు. చూడలే ఇవాళ బాగా చూసుకోలే అప్పుడే నీకు ఏమి అప్పుడే నీదైతే బాగా చదువుకోండి నాదంతా పారేస్తావులే. నాదైతే బాగా చదువుకోనే. ఏం మాట్లాడుతున్నావులే? నా రాశికి ఏమైంది? వెనకొట్టి రాశి బాగుంది అంటే నా రాశి బాగాలేదు. యాడ బాగుంది నీది? నీ తేలే బాగలేదు. నా వెనకొట్టైనా బాగుంది. దాంట్లో ఒకటి ఏదో అంటూ లాస్ట్ కి ఏదో చెప్పు. ఏం లేదబ్బా, అంత బాగుందబ్బా. దుడ్లైతే వద్దొద్దని అనుకూలిస్తాయంట. అది ఒకటి ఏమంటే కొంచెం దెబ్బలు తింటానని ఉంది. నన్ను కుట్టి పడి చెప్పండి ఊళ్ళో. అది కాదు ఇంకోటి చెప్పు. అదేలే దెబ్బలు తింటానని ఉంది నా రాశిలో.
ఈ రాశి అయితే బాగుందంటావు, నా రాశి బాగాలేదంటావులే. పోతా పోతాలే. బాగున్న పొండినేమో బాగలేదంటావు, బాగలేని పొండిన బాగుందంటావు నీ ఇవన్నీ. నా మా అన్న నేను దాబంటే చేనులోకి పోతుంటే నువ్వు పోలే, నీతో నాకు ఫ్రెండ్షిప్ అవుతలే. టూల్ ఏదో టూలు ఏంద్రా ఇది? ఇన్నాళ్ళు నా రాశిలో ఉన్నవన్నీ జరగలేదు, ఇది ఒకటి దెబ్బలు తిందామనేది ఒకటే జరుగుతుంది. పొద్దు పొద్దు నెట్టికల్ గడి ఏందబ్బా, చపాతీ పిండిని తడిపినట్టు తడిపా. ఈ రాసులు నమ్ముకోకూడదబ్బా. ఫ్రెండ్స్, జస్ట్ మిమ్మల్ని అందరిని నవ్వించడానికి మాత్రమే. మా వీడియో మీకు నచ్చలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి. ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ అన్నటువంటివి రెగ్యులర్గా వస్తుంటాయి. వాచ్ ఆన్ కామెడీ షో. మీరు ఎవరన్నా ఇట్లా పంచాంగం అడగాలంటే ఇట్లా వద్దకు మాత్రం పోవద్దండి. లేనిది ఉన్నది లేదు చెప్తాడు. యాక్చువల్గా అంటే దిస్ కాన్సెప్ట్ అండ్ కెమెరా అంతా వచ్చి హరీఫ్ అన్నది. థ్యాంక్ యూ హరీఫ్ అన్న. అండ్ మరి స్టార్ట్ చేసినాం. ఓకే.